ఏమండోయ్ జనరల్గా వీళ్ళని చూస్తే ఏంటంటే యంగ్ కపుల్స్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్. అంటే మీ జర్నీ ఫస్ట్ టైం మిమ్మల్ని చూసింది ఏంటి అంటే తిరుపతి మెట్లు ఎక్కుతూ నీ శ్రీమతి గారిని భుజాల మీదకి ఎక్కించుకుని అట్లా మోసుకుంటూ వెళ్ళిపోయారు. చిన్న స్లోగా వెళుతుంది, నేను ఫాస్ట్గా ఎక్కుతుంటే సరదాగా ఈవిడ ఏమన్నదంటే మీరు ఎక్కేడైనా నన్ను ఎక్కించుకెళ్ళాలి, అది మగతనం అనేది. ఎంగేజ్ లో ఉన్న అయిందా పెళ్లి? నాకు పెళ్లి వయసుకి నాకు 19 సంవత్సరాలు, ఒక 7 నెలలు అండి. అది చైల్డ్ మ్యారేజ్ మీది. ఆయనే మాట్లాడతారా మీరేం మాట్లాడతారా? ఇంట్లో మాట్లాడతాను. కానీ ఒక లారీ క్లీనర్ నుంచి లారీలకి యజమాని అయ్యే స్థాయి వరకు వచ్చారంటే చాలా కష్టం ఉంటుంది కదా. ఏదో పక్కని మోసం చేసేద్దాం, లేదా ఆ డబ్బులు మనం కొట్టేద్దాం. డబ్బుని ప్రేమించకుండా మనకు పేరు రావాలి, అది అడుక్కొని అయ్యవచ్చు, లారీ క్లీనర్ అవ్వచ్చు, లారీ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, లేదా యూట్యూబ్ అయినవచ్చు. జెన్యూనిటీ ఉంటే ఏ రంగంలో అయినా ముందుకెళ్ళచ్చు సార్. అంటే చిన్న స్థాయి ఒక లారీ క్లీనర్తో ఎట్లా ఇల్లు గడిచేది? అప్పుడు ఫ్యామిలీలో ఉన్నప్పుడు అలాగే ఉండేది, ఒక పూట తిని ఒక పూట తినక. ఇప్పుడు అంటే సాయంత్రానికి ఇంటికి వచ్చి ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయండి. అప్పుడు డ్రైవర్ అంటే 15 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చాను. అవును, డ్యూటీ ఎక్కారు అని అనేవారు. నేను వచ్చినప్పుడు ఆ సామాన్లు తేవడం అని, ఇంట్లో చక్కబెట్టుకోవడం అని, అలా ఆ రకంగా ఉండేదండి. కష్టాలు అయితే ఉన్నాయి. మా పెద్దమ్మాయి పుట్టింది సార్, తనకి ఈ కన్ను పక్కన ఒక మచ్చలా వస్తే ఆ మచ్చకి ఆ రోజుల్లో 10,000 అయ్యిందండి. నా జీతం నెలకు 150 రూపాయలు. దానికి ఖర్చు పెడతాక నేను చాలా ఇబ్బంది పడ్డానండి. మీరు మొదట్లో డ్యాన్సులు చేసేవారు, ఇప్పటికీ అప్పుడప్పుడు చేస్తుంటారు. అంటే బంధువుల్లో కానీ క్లోజ్ సర్కిల్లో కానీ అంటే నెగిటివిటీ ఏమి రాలేదా? ఏం ఫస్ట్లో వీళ్ళకి ఈ వయసులో ఇదేం మాయరావు అనేవారు మా బంధువుల్లోనే. ఇప్పుడు వాళ్ళు మా ఊళ్ళే అన్నారు. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్. అచ్చమైన యాస, పల్లెటూరి భాషకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఓ జంటని ఈరోజైతే మన ముందు కూర్చోబెట్టాం. వాళ్ళే ఆల్రెడీ మీకు తమ్నైల్లో చూసిన సత్యబాబు గారు, లావణ్య గారు. సత్యబాబు గారు నమస్కారం, లావణ్య గారు నమస్కారం. నమస్తే సార్. జనరల్గా వీళ్ళని చూస్తే ఏంటంటే యంగ్ కపుల్స్ అందరికీ కూడా ఇన్స్పిరేషను. ఇప్పటికీ వాళ్ళు యంగ్గానే కనిపిస్తారు. వాళ్ళ వీడియోస్ చూసిన వాళ్ళకి చాలా బాగా తెలుసు వాళ్ళ ఫ్యామిలీ గురించి. వాళ్ళకి ఇప్పుడు కూడా చాలామంది ఎవరైనా వీళ్ళని ఇప్పటి వరకు చూడకపోతే మాత్రం రీసెంట్గా పెళ్ళి అయిందా అని అనుకుంటారనమాట. అంత యంగ్ కపుల్ సత్యబాబు గారు, లావణ్య గారు. జనరల్గా మనకి ఎవరైనా జంట గురించి చెప్పాలంటే సీతారాముడు, లేకపోతే పార్వతీ పరమేశ్వరుడు, లేకపోతే రాధాకృష్ణుడు అలా చెప్తూ ఉంటారు కదా. అట్లా అంత బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఇప్పుడు సత్యబాబు గారు, లావణ్య గారు అనమాట మన ముందు ఉన్నారు. సత్యబాబు గారు నమస్తే సార్. అసలు అంటే మీ జర్నీ ఫస్ట్ టైం మిమ్మల్ని చూసింది ఏంటి అంటే హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని అలా మోసుకెళ్తున్నట్టు తిరుపతి మెట్లు ఎక్కుతూ నీ శ్రీమతి గారిని భుజాల మీదకి ఎక్కించుకుని అట్లా మోసుకుంటూ వెళ్ళిపోయారు. జనరల్గా ఒక్కళ్ళు ఎక్కడానికే ఆయాసపడుతూ ఉంటాం. మళ్ళీ పైగా అంటే వయసు రివీల్ చేసేస్తున్నాను. అంటే వయసు అంటే మళ్ళీ చెల్లి గురించి చాలా మందికి తెలుసు అనుకోండి, నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. ఏమండోయ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే డుమ్మా కొట్టేసి ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్న నాకు పెళ్లి చేస్తే లైన్లోకి వస్తాడని లావణ్య అనే ఈ అమ్మాయిని నేను డబ్బులమ్మే బుద్ధిమంతుని అబద్ధం ఆడి నాకు పెళ్లి చేశారండి. ఇంతకే ఈ అమ్మాయి ఎవరనుకున్నారు? తిను కూడా 3వ క్లాసు 3 సార్లు పాస్ అయిపోయి ఏం చేయాలో తెలియక తొక్కుడు బిళ్ళ కోతుకొమ్మొచ్చి చింతపిక్కల ఆటలతో మహా బిజీగా ఉన్న ఈ అమ్మాయిని అదేనండి మా లావణ్యని నాకిచ్చి పెళ్లి చేశారు. సరే పెళ్లి చేశారు, మరి ఆదాయం లేదు, కనీసం కట్నమైనా ఇస్తారా అని మా మామగారిని అడిగితే కట్నం ఇవ్వగానే నీకు బోనస్గా ఒక బామ్మర్దిని ఇస్తానండి. సరే బామ్మర్ది వచ్చాడు. బామ్మర్ది వచ్చిన వేళ విశేషం ఏమిటో పెళ్ళైన 2 సంవత్సరాలకే పెద్ద అమ్మాయి పుట్టింది. పెద్ద అమ్మాయి పుట్టిన సంవత్సరంన్నరకి మళ్ళీ చిన్న అమ్మాయి పుట్టింది. సరే బామ్మర్ది నాకు పెళ్లి చేయరా అంటే వాడికి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసాం. పోనీ పెళ్లి చేస్తే ఖాళీగా ఉంటాడా? వాడు 2 మేనకోళ్ళు లాక్కొచ్చాడు. ఈలోగా మా పెద్దమ్మాయి బీటెక్లో సిఎస్సి కోర్స్ పూర్తి చేసిన వెంటనే ఇగో ఈ త్రిబుల్ బీటెక్లో త్రిబుల్ చేసిన చందుకిచ్చి వివాహం చేసామండి. తర్వాత సంవత్సరంన్నరకి బీఎస్సీ రేడియాలజీ కంప్లీట్ అయిపోయిన మా చిన్నమ్మాయికి
అదే బిఎస్సి డిగ్రీ చేసిన ఆ ఇచ్చేతో వివాహం చేశాం. ఇదేనండి మా కుటుంబ కథా చిత్రం. సత్యబాబు గారు, అసలు ఎందుకు ఆ రోజు తిరుపతి మెట్ల మీద భుజానికి ఎందుకు ఎక్కించుకున్నారు లావణ్య గారిని? ఫస్ట్ అక్కడి నుంచి మొదలెడదాం, ఎందుకంటే మీరు అక్కడే బాగా ఫేమస్ అయ్యారు కాబట్టి. అవును సార్, అవును. ఆ వెంకటేశ్వర దయ వల్ల మేము నిజంగా అక్కడి నుంచే మాకు ఈ ఆన్లైన్ భిక్ష, ఆన్లైన్ ముహూర్తం చేసి ఆయన మమ్మల్ని పంపించారేమో అనిపిస్తుంది. తిరుపతిలో బీజం పడింది. తిరుపతిలోనే మా బీజం పడింది వెంకటేశ్వర స్వామి సమక్షంలో. ఆ రోజు అందరూ ఒక 40 మంది దాకా మేము బస్సు పెట్టుకెళ్ళామండి. మా అల్లుడు గారు జాబ్ వచ్చిందని వెళితే అక్కడ అందరూ కొంతమంది పెద్దవారేమో బస్సుకి వెళ్ళిపోయారు, పైకి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ నడిచి వెళ్దాం అనుకుని నడిచి వెళ్తున్నాం. చిన్న స్లోగా వెళ్తుంది, నేను ఫాస్ట్గా ఎక్కుతుంటే సరదాగా ఈవిడ ఏమన్నదంటే, మీరు ఎక్కేడైనా నన్ను ఎక్కించుకెళ్ళాలి, అది మగతనం అనేది సెటైర్ వేసింది. చూస్తావా అని అదే కొంచెం మూడు పిల్లల సరసాలు ఉంటాయి కదండి, ఆ సరసా లాగే సరదాగా ఎక్కించుకుని తీసుకెళ్ళాను. ఒక్కసారిగా 40 మెట్లు, ఒకసారి 15 మెట్లు, అది 70 మెట్లు, అంటే స్టెప్ బై స్టెప్ ఎక్కితే వెళ్తే అక్కడ చూసే వాళ్ళందరూ వీడియో తీసి దాన్ని పెట్టడం జరిగింది. అది అలా వైరల్ అయింది. ఆ తర్వాత మన శ్రీనివాస్ గారు, కొండేటి శ్రీనివాస్ గారు ఏమంటే ఇలా చేశారు కదా ఆయన, ఒకసారి ఆ వీడియో ఇలాగ సో అండ్ సో అని చెప్తే, ఏమంటే మీ పిల్లలు ఏం చదువుతున్నారు అన్నారు. చదవడం పెట్టిన మా పిల్లలు పెళ్ళి అయిపోయింది. పిల్లలు చదువు లేకుండా పెళ్లి చేస్తారా అని అడిగారు. అబ్బాయి లేదని పెద్దమ్మ బీటెక్ అయింది, చిన్నమ్మ బిఎస్సీ అయింది, అయ్యాకనే పెళ్లి చేసామండి, అలాగే తొందరపడి చేయలేదంటే ఆయన ఆశ్చర్యపోయి అవునా అని చెప్పి అది ఒక మ్యాటర్ కింద పేపర్లో వేయడం, అది అలాగే టీవీలో మంచి వైరల్ అవ్వడం. మాకు ఈ ఆన్లైన్లో ఉంటే 10 మంది గుర్తింపుతారు అనే ఆశ కలిగించింది మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి ఒకరైతే, 2 శ్రీనివాస్ గారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది, ఫుడ్ బ్లాగర్ అని కోరుకొండలో సాయి అనే అబ్బాయి ఉంటాడు. అవునండి, అవును. తను ఏమీ చదువుకోలేదు అసలు, చదువుకోకుండా తను ఆల్రెడీ ఈ ఫుడ్ బ్లాగ్స్ వీడియో చేస్తున్నాడు. చేస్తుంటే అది బాగా వైరల్ అవుతున్నాయి. ఏంటి ఏమీ చదువుకుని అబ్బాయి చేయగలిగలేదు, కనీసం నేను 10th క్లాస్ చదువుకున్నాను కదా, కొన్ని మనం ట్రై చేద్దామని ఒక రకంగా ఆయన కూడా నాకు ఇన్స్పిరేషన్ అండి. ఆ వీడియో చూసి నేను ఒకటి మొదలుపెట్టి ఏవండో అని ఒక మాటతో, ఏవండో చాలా అంటే ఎంత వినసొంపుగా ఉంటుందంటే, అంటే ఎన్ని వీడియోలు చూస్తున్నా ఏవండో అని వచ్చిన వెంటనే అలా కాసేపు ఆగి ఆ శ్రవణానందకరం అంటారు కదా, అట్లా ఉంటుంది అనమాట. మంచి స్వచ్ఛమైన పల్లెటూరు భాష, యాస వింటుంటే ఎంత చక్కగా ఉంటాయో, కానీ చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటాయి మీ వీడియోస్. ఇప్పుడు మనం వీడియో చేసి ఏదో వెకిలి వేషాలు వేస్తే ఎవరో చూడరు కదా. ఏదైనా ఒక విషయం ఉంటే ఈయన వీడియో చూస్తే ఒక చోట గుడి ఉందని, లేకపోతే ఒక చోట ఈ విషయం ఉందని, లేకపోతే మంచి చెప్తాడని, ఏదో ఒక ఆశతో మన పేజీకి రావాలి. మన పేజీకి వస్తే వీళ్ళిద్దరూ వల్ల ఉపయోగం ఉంది మనకి అని 10 మందిలో ఒకరికైనా అనిపించాలని ఆ వేలో వెళ్ళాము సార్. భగవంతు దయ వల్ల సక్సెస్ అయ్యండి. ఇంట్లో కూడా ఇంతేనండి, అంటే ఆయనే మాట్లాడతారా, మీరేం మాట్లాడతారా? మీరేం మాట్లాడరా? ఇంట్లో మాట్లాడతానండి. ఇంట్లో మాట్లాడతారు, మాట్లాడండి, పర్వాలేదు. కెమెరా ఫీర్ వద్దు, పర్లేదు చెప్పు. ఇలా నేను రోజు రాత్రులు కొట్టేస్తాడండి, నన్ను హింసించేస్తాడండి, అసలు రాచి రంపాన్ని పెట్టేస్తాడు అని చెప్పు, పర్వాలేదు. ఆ మాటలో చెప్పు, తప్పే ఉంది. ఉన్న నిజం చెప్పు, అబద్ధాలు ఆడద్దు. ఎప్పుడు ఇలా సరదాగానే ఉంటారండి? సరదాగానే ఉంటామండి ఇలాగే. ఎప్పుడు ఏ ఏజ్లో పెళ్ళి అయిందండి మీకు? యంగ్ ఏజ్లో ఏమన్నా అయిందా పెళ్ళి? నాకు పెళ్లి వయసుకి నాకు 19 సంవత్సరాలు, ఒక 7 నెలలు అండి. 16 అండి. అంటే చైల్డ్ మ్యారేజ్ మీది? చైల్డ్ మ్యారేజ్ కదా, అప్పుడు అలాగే చేసేవారండి. అదేలేండి, ఇప్పుడంటే కొంచెం ఎంగేజ్ లో బాగా ఎంగేజ్ లో పెళ్లి అయిపోయింది, సెటిల్ అవ్వాలి గిట్ల అవ్వాలని ఇప్పుడు అంటున్నారు కానండి, అప్పుడు మా ఏజ్ లో అలాగే చేసేవారండి. కొంచెం లేని కుటుంబం కదండి, తొందరగా చేసేస్తారు పెళ్ళి. ఇద్దరు ఏమీ లేదండి, వాళ్ళ నాన్నగారు టీ అమ్ముకుండేవారు, మా నాన్నగారేమో సైకిల్ మీద పళ్ళు అమ్ముకుండేవారు. లేని కుటుంబం, దాని మీద తొందరగా చేసేసారు అన్నమాట. 10th క్లాస్ అవగానే కొన్నాళ్ళు ఏదో కొంచెం సంపాదనలో పడ్డాడు అనగానే పెళ్లి. ఏం చేసేవారు మీరు? నేను అప్పుడు లారీ క్లీనర్ అండి. లారీ క్లీనర్ అండి. లారీ క్లీనర్ చేసిన తర్వాత సొంతంగా ఒక బండి కొనుక్కోగానే పెళ్లి ప్రపోజల్ వచ్చిందండి. ఆ బండి కొన్న తర్వాత చిన్న ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవడం. అంటే ఫస్ట్ ఒక వ్యాన్తో పాటు 14 వ్యాన్లు కొన్నానండి మొత్తం. ఒక వ్యాన్తో మొదలుపెట్టి 14 వ్యాన్లు కొనే తర్వాత ట్రాన్స్పోర్ట్ పెట్టుకునండి. ట్రాన్స్పోర్ట్ కొంచెం అలా సక్సెస్ఫుల్గా రన్ చేయడం. సుమారుగా వాస్తవంగా నేను పుట్టిన చెన్నై అండి. చెన్నైలో పుట్టారు? మా అమ్మగారు అందరూ తమిళియన్స్ అండి. అవునా? అందరూ తమిళ. మీరు మరి గ్రేట్, మామూలు షాక్ ఇవ్వలేదు ఇప్పుడు. నిజమండి, చెన్నైలో పుట్టారు. మా నాన్నగారు ఇక్కడ ఆలమూరు దగ్గర పినపళ్ళని. పినపళ్ళ తెలుసు. వాళ్ళిద్దరూ అప్పుడు పెళ్లి చేసుకోవడం, అదే పెద్దలు వాళ్ళ ఊర్లు చెప్పడం వరకు. నేను నా బాల్యం అంతా వేమగిరి జరిగిందండి. పుట్టింది అక్కడైనా కానీ బాల్యం పెళ్లికి ముందు 2 సంవత్సరాల ముందు కడిపిలంక వచ్చానండి. ఓకే. మా కడిపిలంక రావడం నిజంగా, కడిపిలంక అనే ఊరు నాకు పరిచయం కాకపోతే సార్, అసలు మేము ఎవరో మీకు తెలియదు అనమాట. ఆ ఊరు ఎంత గొప్పది అంటే, నేను మా ఊరు అని పొగడ్డం కాదు, నిజానికైతే మా ఊరు కాదు లెక్క ప్రకారం కదా, కానీ నిజానికైతే మాకు లైఫ్ ఇచ్చింది, మాకు జీవితం ఇచ్చింది, మాకు ఎంత గుర్తింపు ఇచ్చింది మా ఊరే. మా ఊరు ఎంత గొప్పదంటే, దేశవ్యాప్తంగా ఎంతమంది వచ్చినా కష్టపడి తత్వం ఉంటే
పూర్ పీపుల్ నుంచి రిచెస్ట్ అవ్వచ్చండి, ఎవరైనా ఎవరన్నా అవ్వచ్చండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు అంటున్నారు ఇప్పుడు మీరు, అసలు ఏం అవసరం లేదండి. మా ఊర్లో ఆడపిల్ల పొద్దున్న తన వంట చేసుకుని పిల్లలు స్కూల్కి పంపించేసి పూలు కట్టుకుంటా బతికేద్దండి. పూలు కట్టుకుంటా కొంతమంది భర్తలు అటు ఇటుగా ఉన్న వాళ్ళు సంసారాన్ని ఇట్టుకొచ్చేస్తారంటే ఏంటి ఎంత గొప్ప ఊరో చూడండి. చిన్నపిల్లలు ఒక 20 ఏళ్ళు దాటిన పిల్లలు చదువుకుంటూ ఉంటారు, వేసవకాల సెలవుల్లో ఆ పువ్వులు తెచ్చి బస్సుల దగ్గర అమ్ముతుంటారు. వాళ్ళకి ఆదాయం, పువ్వుల పరంగా ఆదాయం అండి, మొక్కల పరంగా ఆదాయం. ఇంకా ఉపాధి అయితే మా పని పుష్కలంగా ఉంటుంది. అసలు కడిప్లంకలో ఉన్నంత ఉపాధి ఎక్కడ ఉండదు సార్. కష్టపడలేకపోతే మా ఊర్లో పాడైపోతాడు. కష్టపడినోడు ఎప్పుడు కూడా బాగుపడడం కాదండి, ఎక్కువ బాగుపడతాడు. కడియపలంక గురించి పువ్వులు ఫేమస్ అంటే పువ్వులు అని విన్నాను కానీ అవునండి, కడియపలంకలో ఇంత ఉపాధి ఉంటుంది అనేది మాత్రం మీ ద్వారానే. అయ్యో మా ఊరు వచ్చిన అల్లుళ్ళు చెప్తున్నాం కదండి. ఇప్పుడు మా అల్లుడు కూడా ఇళ్ళ రకమే. ఇళ్ళ రకమే. మా ఊరు ఎక్కువ అల్లుళ్ళు ఇళ్ళ రకం వచ్చేస్తారు. ఎందుకంటే ఉపాధి ఉంది కదండి, ఉపాధి ఉంది. కడిపలంకలో ఉంటే బాగుపడతారు అని ఒక గొప్ప పేరు ఉంది సార్. నిజంగా ఎవరి సంగతో ఎందుకు సార్, మేమైతే కడిపలంక అనే ఊరు రాకపోయి ఉంటే మేము ఇంకా ఏ లారీ క్లీనర్ కిందో లారీ డ్రైవర్ కిందో ఉందనేమో, ఈ స్టేజ్కి రాకపోతేనేమో. ఆ ఊరైతే మాకు చాలా ఇచ్చింది సార్. కానీ ఒక లారీ క్లీనర్ నుంచి లారీలకి యజమాని అయ్యే స్థాయి వరకు వచ్చారంటే చాలా కష్టం ఉంటుంది కదా. అంటే ఏ విషయంలో జెన్యూనిటీ ఉంటే మనం ఏ రంగంలో ముందుకెళ్తాం సార్. ఏదో పక్కని మోసం చేసేద్దాం, లేదా ఆ డబ్బులు మనం కొట్టేద్దాం. డబ్బుని ప్రేమించకుండా మనకు పేరు రావాలి ఏ రంగమైనా. మనం నిజంగా అడుక్కుందాం అనుకుందాం సార్, 10 నిమిషాలు అడుక్కుందాం అనుకుందాం. జెన్యూనిటీగా అడుక్కుంటే మనకి వచ్చేవాడు కూడా దానం చేయాలి, ఇది పర్లేదు నిజాయితీ పడరా అని అనిపించాలి. అది అడుక్కోనవచ్చు, లారీ క్లీనర్ అవ్వచ్చు, లారీ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, లేదా యూట్యూబ్ అయినవచ్చు. జెన్యూనిటీ ఉంటే ఏ రంగంలో అయినా ముందుకెళ్ళచ్చు సార్. అది నేను నమ్ముతాను. జెన్యూన్గా ఉంటే అది నేను బాగా నమ్మాను సార్. భగవంతుడి వల్ల ఇప్పుడు వాస్తవంగా నా 47 సంవత్సరాలు సార్. నేను ఈ యూట్యూబ్లో ఈ ఆన్లైన్ మొదలుపెట్టి 2 సంవత్సరాలండి. మా శ్రీనివాస్ గారు అది పెట్టడంతో 2 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటికి 3వ సంవత్సరం దగ్గర అవుతుందండి. ఇప్పుడు బాగానే ఒక ఫేమ్ అయితే మాత్రం వచ్చింది. భగవంతుడి వల్ల కడిపలంక సత్యబాబు అంటే ఒక వచ్చింది సార్. వచ్చింది జనరల్ గా మీ ఇంటి పేర్లా మారిపోయింది కడిపలంక. అంతే, నేను అందుకే పెట్టుకున్నాను సార్ కడిపలంక అని. మా ఊరు ఎందుకు పెట్టుకున్నానంటే నాకు అది లైఫ్ ఇచ్చిన ఊరే అది. నాకు కాదు, మా కుటుంబాన్ని మొత్తం లైఫ్ ఇచ్చిన ఊరు అది. నాకు రీసెంట్గా కూడా తెలియదు కడిపలంకే మీ ఇంటి పేరు అనుకున్నాను. మొన్న ఏదో బ్లూటిక్ కోసం పూర్తి పేరు ఉండాలి అని చెప్పి ఫేస్బుక్ లో మార్చుకున్నారు కదా. ఫేస్బుక్ వాడు ఇప్పుడు వరద అని మా ఇంటి పేరు. ఫేస్బుక్ వాడు బ్లూటిక్ కోసం మార్చుకోమంటే ఆ వరద పెట్టాలి అంతే. ఆధార్ కార్డులో ఏదో ఒక నేమ్ ఉండాలంటే అది యాడ్ చేసాను మాట. అసలు పెళ్ళైన కొత్తలో మీకు ఎట్లా ఉండేది లైఫ్? అంటే చిన్న స్థాయి ఒక లారీ క్లీనర్తో ఎట్లా ఇల్లు గడిచేది, ఎట్లా ఉండేది మీ ఫ్యామిలీ? ఇప్పుడైతే నా పెళ్ళైనప్పుడైతే ఈయన డ్రైవర్ అండి. పెళ్ళైనప్పటికీ డ్రైవర్, అంతకుముందు క్లీనర్గా ఉండేవారు? డ్రైవర్ అండి. అప్పుడు ఫ్యామిలీలో ఉన్నప్పుడు అలాగే ఉండేది. ఒక పూట తిని ఒక పూట తినక అలాగే ఉండేవాళ్ళు. అంటే సాధారణంగా అలాంటి డ్రైవర్ అనగానే మాకు అప్పుడు అంటే సాయంత్రానికి ఇంటికి వచ్చి ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయండి. అప్పుడు డ్రైవర్ అంటే 15 రోజులు ఒకసారి ఇంటికి వచ్చి. అవును, 15 రోజులు బయటే ఉండేవాడు. డ్యూటీ ఎక్కారు అని అనేవారు. నేను వచ్చినప్పుడు ఆ సామాన్లు తేవడం అని, ఇంట్లో చక్కబెట్టుకోవడం అని, అలా ఆ రకంగా ఉండేదండి. కష్టాలు అయితే ఉన్నాయి. ఉన్నాయి. అంటే అవన్నీ చెప్తే ఏదో సానుభూతి కోసం చెప్పిన సానుభూతి కోసం కాదులే నేను అడుగుతున్నది కూడా. ఎందుకంటే ఇప్పుడు మీ అందమైన జీవితమే అందరికీ కనిపిస్తుంది, కానీ మీరు నడిచొచ్చిన ముళ్ళబాట చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా మంది ఇన్స్పైర్ అవుతారని మాత్రమే అడుగుతున్నాను నేనైతే. ఏదో సానుభూతి, ఒకరి సానుభూతి ఈ రోజుల్లో ఒకరి సానుభూతితో మనం సాధించేది ఏదీ లేదు. కాకపోతే మీ జీవితాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయ్యో, మా పెద్దమ్మాయి పుట్టింది సార్. తనకి ఈ కన్ను పక్కన ఒక మచ్చలా వస్తే ఆ మచ్చకి ఆ రోజుల్లో 10,000 అయ్యిందండి. నా జీతం నెలకు 150 రూపాయలు. 10,000 రూపాయలు అంటే ఇప్పుడు పరంగా లెక్కెత్తే ఇప్పుడు ఒక 5-6 లక్షల లెక్క అనమాట. 150 రూపాయలు జీతానికి కానీ ఇప్పుడు పరంగా లెక్కెత్తే దానికి ఖర్చు పెడతాక నాకు చాలా ఇబ్బంది పడ్డానండి. అప్పుడు చాలా బాధపడి అక్కడికి వాళ్ళని వెళ్ళి అప్పటికి మరి ఒకటే కుటుంబం కదండి, నేనే పోషించుకోవాలి. నాకు తర్వాత ఆ మచ్చని తగ్గించుకోవడానికి ఆ రోజుల్లో నేను కష్టపడి తగ్గిస్తాం. తను కూడా నేను పట్టుకొచ్చిన డబ్బులు పాడు చేసే విధానం గట్ట ఏం లేదండి. నేను పట్టుకొస్తే అలా పెట్టడమే. లేదు ఓ చీర కొందాం అది కొందాం లేదు. నేను బయటకు వెళ్తేనే చీర అంటది, నేను బయటకు వెళ్తేనే నగలు అంటది, నేను బయటకు వెళ్తేనే ఇది అంటది. ప్రత్యేకించి బయటకు వెళ్దామండి చీర కొనుక్కుందామని ఆ టైపు అప్పుడు లేదండి, ఇప్పుడు లేదండి. ఇప్పుడు కూడా ఈ క్రెడిట్ కార్డు ఇచ్చి కొనుక్కోమంటే నువ్వు రా అంటదండి. ఇప్పటికీ అంతే అండి. ముందు ముఖ్యంగా తనకి ఈగో గట్రా ఏముండదండి. నేను గొప్ప అని కానీ లేదా మేమిద్దరం కూడా మా ఆయనే అన్నీ తెలుసు ఆయనకి. ఇంకా ఆయన కూడా మనం పోతే మనకి ఏ గొడవ లేదని అప్పుడే నమ్మేసింది. పెళ్ళైన ఒక 6-7 నెలలు నమ్మింది. ఇంకో విషయం ఏంటంటే నమ్మింది నిజమేనంటారా? నమ్మించి ఏమన్నా గొంతు కోసి లేదండి, అలా లేదండి. నమ్మిందండి. అప్పటి నుంచి ఇప్పుడు నాకు ఏ అడ్డు చెప్పదండి, ఏ అడ్డు చెప్పదు.
డ్యూటీకి వెళ్ళి 15 రోజులకు వచ్చి ఇదిగో ఒక రోజు ఏమో 150 రూపాయలు తెచ్చినా, ఒక రోజు 100 రూపాయలు ఇచ్చినా, మనం 150 ఇచ్చేవేంటి, ఇప్పుడు 100 ఇచ్చేవేంటి అని ఆ లెక్కలు అడిగింది లేదు. లేకపోతే అక్కడ ఎవరో అప్పు అడిగారు, మనంటూ అప్పుడు వచ్చారు అడిగింది లేదు. లేకపోతే నేను ఏదైనా వస్తువు కొంటే ఆనందపడిపోయి ఎగిరి గంతేసింది లేదు. అన్నిటికీ అలాగే ఉంటుందండి. ఇది ఒక ప్రశాంతమైన చెరువులాగా ఇంకా అలాగే ఉంటుంది. ఇప్పటికీ అలా ఉంటుంది. ఇప్పటికీ ఏం లేదండి. ఇప్పటికే కొత్తగా ఏదో మనకి ఫాలో వచ్చినాయి, లైక్లు వచ్చినాయి, ఆనందపడతానా తనకి ఏం తెలియదు. స్థిత ప్రజ్ఞత అంటారు అంతే, భగవద్గీతలో చెప్తారు ఇది. అంటే ఎలాంటి సందర్భంలో అయినా బాధ అయినా కష్టమైనా సుఖమైనా ఏదైనా ఒకేలాగా ఉండడాన్ని స్థిత ప్రజ్ఞత. అవునండి. అట్లా అందరూ ఉండలేరండి. చాలా గ్రేట్ థింగ్ అది మాత్రం. అంటే జనరల్గా ఈ మధ్యకాలంలో పెళ్ళైన 1 ఇయర్కే భార్యాభర్తలు విడిపోవడం కానీ ఏంటి అంటే అప్పటికి ఇప్పటికీ ఏం అబ్జర్వ్ చేశారు మీరు జనరల్గా? అంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు చదువుకున్నా ఉండాలంటే ఇద్దరు చదువుకుంటున్నారు సార్. ఇప్పుడు ఉదాహరణకి మళ్ళీ ఇది చెప్పడం గొప్పగానే ఉంటుందేమో, మా పెద్దలుడు మా పెద్ద అమ్మాయిని తీసుకుందాం సార్. చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళు కొత్తగా పెళ్ళిన. అవును. మా పెద్దలుడు సాఫ్ట్వేర్ చేశారు, మా అమ్మాయి బీటెక్ పూర్తి చేసింది, ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. తన ఉద్యోగానికి నేను వద్దు నేను సరిపోతాను కదా అన్నాడు ఆయన. తిన ఓకే అంది. ఇప్పటికి కూడా తినకలాగే మా పెద్దలు ఏం చెప్పినా తిన కాదందు. తన తానా అంటే తన తందానా, ఏదన్నా రివర్స్ చెప్పి మాట లేదు, ఇగో లేదు, నేను కూడా చదువుకున్నాను, నాకు ఆడ హక్కులు ఉన్నాయి, మగ హక్కులు ఉన్నాయి, ఇలాంటి టాపిక్ లేదండి. తను ఏదంటే అది నాకు మంచి చేయగలడు నా భర్త అంటే మంచి చేస్తాడని లెక్క. అది నమ్మి తను ఫాలో అయిపోతుందండి. ఇప్పుడు కూడా మా పెద్దలు వీళ్ళకి 2.5 years అవుతుందండి. గొడవ పట్ట నేను చూడలేదు. ఒక్కొక్కసారి నేను మా అమ్మాయిని నేను కోప్పడితే ఆయన అడ్డం వచ్చి మామయ్య గారు ఏమనకండి అని ఆయన అడ్డం పడుతుంటాడు. అంటే వాళ్ళిద్దరికి మా ఇద్దరికి ఎలా బాండింగ్ గురిందో అలాగే సేమ్ మా చిన్నాళ్ళు చిన్న అమ్మాయి కూడా ఇప్పుడు వాళ్ళని గొడవ పడాలి కదండి. పోనీ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి మమ్మల్ని చూసి అర్థం చేసుకున్నారో లేదా ఏం తెలియదు, వాళ్ళకి భర్తలు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు భర్తలు. అలాగని వీళ్ళు కూడా హద్దులు దాటి మనుషు గట్ట కాదండి. సంపాదన మెయిన్ ఒక అండర్స్టాండింగ్ అనేది అదండి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అండి. ఈగో ప్రాబ్లం లేవు, అహంకారం నేను అనే అహంకారం లేకుండా మనం అనే విషయాన్ని కలుపుకుంటే మొగుడు పిల్లమేటండి ఏదైనా బాగానే ఉంటుంది. నేను అనే అహంకారం ఎప్పుడైతే వస్తుందో అది మొగుడు పిల్లలోనే ఇబ్బంది, వ్యాపారంలో అయినా బిజినెస్లో అయినా పార్ట్నర్స్లో అయినా ఎక్కడైనా ఇబ్బందేనండి. అసలు మళ్ళీ అదే ఎట్లా సోషల్ మీడియాకి రావాలని ఎందుకు అనిపించింది? అదే మన శ్రీనివాస్ గారు పెట్టారు. పెట్టిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళినా ఏమంటే మీరు తిరుపతి వెళ్ళిన దంపతులు మీరే కదా, ఏ ఊరు వెళ్ళినా ఏమంటే దంపతులు మీరే కదా, పేపర్లో వచ్చే పేపర్లు ఓహో ఆన్లైన్లో ఇంత గుర్తింపు ఉంటుంది అనమాట. సరే మనకు వయసు అయిపోయింది, పిల్లలు పెళ్ళి అయిపోయింది, ఖాళీగా ఉంటాం ఎందుకు, పోనీ ఏదో నాకు ఏదో ఉన్న 10th classతో ఏదో చేద్దాం అని ఆశపడి ఇలా మెల్లగా ఒకటి రీల్ చేయడం మొదలుపెట్టాను. మొదలుపెట్టి అందరిలాగే మేము డ్యాన్సులు పాటలు వేస్తుండే వాళ్ళు. ఇంటి పక్క వాళ్ళకి ఈ వయసులో ఇదేం మాయరావు తిట్టుకునేవారు. అయితే ఇది కాదు కరెక్ట్, మనం అందరిని మెచ్చుకోవాలని మా ఊరు గుడిని తీసి పెట్టానండి. మా ఊరు ప్రజలు మెచ్చుకున్నారు, మన ఊరు గుడిని చెప్పాడు రా వేరే ఊరు, మా ఊర్లో పువ్వుల గురించి మొక్కల గురించి మన ఊరు గురించి గొప్ప చెప్తున్నాడు అని కొంచెం వాళ్ళ అభిమానం పోగేసుకోవడం అయిందండి. ఫస్ట్ అయితే అందరిలాగే కొంచెం రాంగ్ ట్రాక్ తెలియక ఎవరన్నా అంతే కదా. కాకపోతే మనం మాడిఫై అవ్వగలగాలి, ఏ విషయంలో అయినా అప్డేట్ అవ్వగలగాలి. లారీ క్లీనర్గా ఉన్నప్పుడు ఏ సమస్యలున్నా అక్కడ దాన్ని సమర్శించుకోగలగాలి. ఇవాళ ఆన్లైన్లో ఏ సమస్యలు దాన్ని మనం ఎదుర్కొని మనం మాడిఫై అవుతూ ఉంటే ఏదైనా ముందుకెళ్తాం కదా సార్. అలా మాడిఫై అవ్వడం వల్ల కొంచెం వీడియో వైరల్ అవ్వడం, హెల్త్ గురించి చెప్పడం అని ఇంకోటి చెప్పడం అని చెప్తూ వీళ్ళ దగ్గర మంచి సమాచారం ఉంది అని నమ్మి చాలా హుందాగా ఉంటాయి వీడియోస్. హుందాగా ఉండాలండి. అంటే మాట అయితే మాస్గా ఉంటుంది కానండి, అందులో విషయం మాత్రం హుందాగా ఉంటుంది. మీరు గమనించండి, ఏ వీడియో హుందాగానే ఉంటుందండి. వీడియోలోకి అయితే వీడియోల కింద కామెంట్లు కూడా నేను చదువుతాను. మీ వీడియోల కింద కొన్ని అదే చాలా వరకు పాజిటివిటీ కామెంట్స్ ఉంటాయి మీ వీడియోస్కి. కొంతమంది నెగిటివ్గా కామెంట్లు పెడతారు. ఆ కామెంట్లుకి మీరు ఇచ్చే రిప్లైకి మాత్రం చేతులైతే దండం పెట్టాలి. సీరియస్గా ఎంత హుందాగా ఎంత హంబుల్గా వాళ్ళు పచ్చిబూతులు తిట్టినా మీరు మాత్రం వాళ్ళని అండి అని సంబోధించి మన గోదావరి మర్యాదతో చాలా చక్కగా రివర్స్లో మీరు ఇచ్చే ఆ రిప్లై మాత్రం సూపర్ అండి. ఏంటి ఇంత ద్వేషిస్తున్న అవతలోడు ఇంతలా ప్రేమించొచ్చా అనేది మీ కామెంట్లు చూస్తే ఆయన దగ్గర ఉన్న గుణం అయితే అదేనండి. ఇప్పుడు మీరు తిట్టి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ ఆయన దగ్గరికి ఆయనే రప్పించుకుంటారు. అంటే ప్రేమతో అంతేనండి, అంతే తప్ప ఇంకోటి ఏం కాదు. మనం చూంటే మళ్ళీ మీరు రారు కదండి. శ్రీకాంత్ గారు తిట్టాడు, మనం వచ్చి పొరపాటు చేసి ఉంటాంలే చూద్దాం అని కొంచెం వెయిట్ చేసి మళ్ళీ నేనే ముందు మాట్లాడతాను. ఆయన శ్రీకాంత్ గారు అంటే వీడు సిగ్గు లేకుండా మాట్లాడతారు అనుకుంటాడని జనం అనుకుంటారు, కానీ కాదండి మీకు అనిపిస్తుంది అంతే కదా. మామూలుగా అయితే అందరికీ ఈగో ఉంటుంది, ఆడే మాట్లాడతాడు ఎందుకు మాట్లాడు అని ఈగో ఉంటుంది. అప్పుడు మీరే ఇదేంటిది నేను ఎంత కోపడ్డా ఈయన వచ్చి నాతో మాట్లాడుతున్నాడని వెంటనే చల్లారిపోతారు, మీకు మీరే చల్లారిపోతాం, రిలీజ్ అవుతాం. అదే టెక్నిక్. పశ్చాత్తాపడతాం
నిజంగా అబ్బా అది మాత్రం నేను చాలా ఆశ్చర్యపోయాను అసలు ఇంతలా తిడుతున్నాడు ఎవడో గట్టి రిప్లై ఇచ్చారంటే గట్టిగా వేసుకుని ఉంటారు సత్యబాబు గారు అని చెప్పి మన గోదావరి వాళ్ళు మామూలుగా వేసుకున్నారు కదా వేసుకుని ఉంటారు రిప్లై ఓపెన్ చేస్తే అయితే మనం ఇంకో శత్రువు పోగేసి ఉంటాం కదా సార్. ఒక శత్రువు ఇప్పుడు నీ పెళ్ళం మోగదే ఎందుకురా నీ పక్కన అని పెట్టాడు ఒక అబ్బాయి కామెంట్. నానా మీ అమ్మ వయసే ఆవిడది, కాకపోతే కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది నానా, తను లేకుండా నేను వీడియో చేయను, తను మాట్లాడమంటే మాట్లాడదు, నీకు నచ్చితే ఉన్నానా, అలాగని నేను ఇబ్బంది పెట్టలేదు కదా అని వాడు ఒరే అన్నా నేను నానా అని సంబోధించాను. దాని మీద వాడు మళ్ళీ మనడు సారీ సార్ నేదో క్యాజువల్ మళ్ళీ అతనే సారీ సార్ నేదో మామూలుగా ఫ్లోలో పెట్టేశాను, అది గ్రేట్ థింగ్ అది అని అలాగా. రీసెంట్గా ఓ వీడియో చూశాను, ఓ వ్యాపార స్థలం గురించి ఎవరో పెద్ద అని చెప్పారని. అవునండి. అబ్బాబ్బా అలాంటి విషయాలు అవునండి నిజంగా చెప్పేవాళ్ళు కరువైపోయారండి ఇప్పుడు. నిజం సార్, జరిగింది కూడా ఎవరు పెద్ద ఆయన వచ్చారండి. పాజిటివ్ వైబ్స్ మనకంటే పాజిటివ్ వైబ్స్ రాగానే భలే ఉందరు ఆఫీస్ అనుకుని కన్నా అమ్మో వీడు స్పటిక్ కట్టాడు అని ఈ పాజిటివ్ వైబ్సే రావాలి. మనం లేనిపో దిష్టి అనేది కొంచెం మనం నమ్ముతాం సార్, హిందువులు ఎక్కువ దిష్టి అంటాం. అలాంటి నెగిటివ్ అవన్నీ దిష్టి ఇప్పుడు ఇంకోటి అవన్నీ పక్కన పెడితే మన వ్యాపార స్థలం కావచ్చు లేకపోతే మనం నివసించే ఆ ప్రాంతంలో ఒక పాజిటివిటీ ఉండాలంటే ఒక నమ్మకం ఏ దేవుడైతే ఆ దేవుడు వాళ్ళకి సంబంధించింది ఏదైనా అట్లా పెట్టుకుని అవునండి ఇట్లా పెట్టుకోవచ్చా వ్యాపార స్థలాన్ని ఎట్లా పెట్టుకోవచ్చా ఇట్లా చేసుకోవచ్చా అనేది చాలా మంది నాకు తెలిసి ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఫాలో అవుతారు. అయ్యారు సార్, మీరు నమ్మరు, మా ఊర్లో పట్టికి స్టాక్ అయిపోయిందండి. చెప్పాను కదా అదే పట్టికి స్టాక్ అయిపోయింది. జెండాల షాపుల్లో జెండాలు లేవన్నారు ఎక్కడ అంటే అంతలాగా వైరల్ అయింది సార్. నిజంగా మాకు ఆనందం కలిగింది. సర్లే మమ్మల్ని నమ్మి ఎంతమంది ఉన్నారు కాబట్టి మనం ఏదైనా జెన్యూన్గానే చేయాలి వీడియో, అంతేగాని లేని ఫోన్ ఫుడ్ అక్కడ ఫుడ్ బాగోకుండా ఫుడ్ బాగుందని కానీ ఫస్ట్లో తెలియక 10 వీడియోలు చేశాను సార్. అప్పుడు అర్థమైంది మనం చేసి కరెక్ట్ కాదు. మనకు 1,00,000 మంది ఫాలోవర్స్ వచ్చారు, 1,00,000 మంది ఎప్పుడు వచ్చారో మనకు అంత బాధ్యత పెరుగుతుంది. కాబట్టి ఆ బాధ్యతని మనం మోసుకుని ఖచ్చితంగా ఇతను చెప్తే నమ్మొచ్చు అన్నదానికే వెళ్ళాలి అని అలాంటి వీడియోలో చేస్తున్నానండి. సో ప్రమోషన్లు అని చాలా మంది ఫోన్ చేస్తారు సార్, సార్ దయచేసి ఏమనుకోకండి అని నేను దాన్ని అలా పక్క పెట్టి ఉపయోగపడే వీడియో చేయాలి. మరి ఇప్పుడు అంటే ఫేమ్ అయితే వచ్చింది అంటే సంపాదించాలి అంటే వీడియోస్ ద్వారా సంపాదించాలి ప్రమోషన్స్ చేయాలి అని అనిపించట్లేదా? మరి ఇప్పుడు నేను డ్రైవర్గా ఉండి లారీలు కొని ఆఫీస్ కొనండి, భగవంతు వల్ల మా ఊర్లో మేమిద్దరం చనిపోయేంత వరకు హ్యాపీగా ఉండగల ఆస్తి అయితే మా కడిపిలంగా నాకు ఇచ్చింది. కడిపిలంగా గ్రామం ఇచ్చింది, కడిపిలంగా జనం కాదండి, మా గ్రామంలో ఉన్న ఫెసిలిటీ నాకు ఇచ్చింది. 2 పిల్లలకి పెళ్లి చేశాను, వాళ్ళకి ఇవ్వాల్సిన అదే మా అనకూడదు అనుకోండి అది కూడా ఇచ్చేసాం. అదేలేండి ఇంకా మేము బతకడానికి సరిపడా ఉందండి. ఇప్పుడు నా దగ్గర ఇంకో 100 కోట్లు ఉన్నాయనుకోండి, ఏం చేసుకుంటాం? ఇప్పుడు మాకు ఇద్దరు కావాల్సింది ఆరోగ్యం, ఆనందం. ఆ 2 వాటి కోసం ప్రయత్నిస్తున్నాం, వాటిలో వెతుక్కుంటూ పోతున్నాం. మీరు అలా అంటున్నారు, నెక్స్ట్ తరం ఆ తరం ఆ పై తరం ఒక 7 తరాలకి తిన్నా తరగని ఆస్తి ఇస్తున్నారు చాలా మంది. బాగుందండి. ఇప్పుడు మా అల్లుడు మా అమ్మాయి ఉన్నారండి, వాళ్ళకి పుట్టిన పిల్లలు మమ్మల్ని తాత మా అమ్మలా గుర్తుంటారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు మమ్మల్ని మేము గుర్తున్నాం, ఫోటోలు చూస్తాం. ఆ తర్వాత ఎన్ని 10 తరాల ఆస్తి ఇచ్చిన ఆ వాల్యూ వాళ్ళకు ఉండదు, ఆ అభిమానం వాళ్ళకు ఉండదు. అది ఒక ఫులిష్నెస్ సార్. మన వరకు పిల్లల్ని చదివించాం, పెళ్ళిళ్ళు చేసాం, అది మా బాధ్యత పూర్తయిపోయింది. ఇంకా డబ్బు ఇప్పుడు సంపాదించగలను సార్. నేను ఎందుకు చెప్తున్నాను, ఇవాళ ట్రాన్స్పోర్ట్లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా సంపాదించగలను, ఏదైనా చేయగలను. కానీ సంపాదన అవసరం లేదు. ఇప్పుడు మాకేంటంటే సరదా గుర్తింపు, ఆనందం, ఈ వంక ఆరోగ్యం, ఈ వంకన 10 గుళ్ళు, 10 స్థలాలు, 10 మంచి విషయాలు మేము చూస్తున్నాం కదండి. మేము కూడా ఇంకా లెర్నర్స్, ఇంకా నేర్చుకుంటున్నాం కదా. అందులో సత్యబాబు గారు ఎక్కువ భక్తుడా లేకపోతే లావణ్య గారు? తనే భక్తుడు. ఎప్పుడు చూసిన గుళ్ళు చుట్టూ గోపురాల చుట్టూ మాత్రం గట్టిగా తిరుగుతారు. ఆవిడే గుళ్ళోకి వెళ్ళినా ముందు స్టార్టింగ్ లాక్కెళ్ళి గుడి అన్న కాన్సెప్ట్ ఆవిడదేనండి. గుడి భక్తి ఆవిడకి అంటే నాకు కొంచెం తక్కువ, 50% అటుగా. కానీ మీకే ఎక్కువ భక్తి అని అనుకుంటున్నారు చాలా మంది, ఎందుకంటే మీరే గుళ్ళ గురించి అది చెప్తారండి. అవునండి, కానీ అంటే నేను గుళ్ళోకి వెళ్తాండి, దేవుని దర్శనం చేసుకునేలాగా నేను ఇలా ఎంక్వైరీ చేస్తానండి. ఈ గుడి స్థలం ఏంటి, పురాణం ఏమిటి, దీని ఆవిడ ఆ పంతులు గారిని అడగడం అని లేకపోతే ఆ చుట్టుపక్కల అడగడం ఎంక్వైరీ చేసి ఆ వీడియో తయారు చేసి పెడతాను అనమాట. మరి విషయం నాకు తెలియాలి కదండి. ఈలోకి ఇవి దర్శనం చేస్తే లాస్ట్లో వీడితో పాటు అయ్యా నన్ను క్షమించను ఆయన భగవంతుడు సార్ అనేసి వచ్చేస్తాను, అంతే సార్. జనరల్గా ఇప్పుడు రాజమండ్రిలో చాలామంది యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్స్, అట్లా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు. నేను మొన్న మిమ్మల్ని ఫస్ట్ టైం అక్కడ ఎస్పీ ఆఫీస్లో కలిశాను. చాలా ఆప్యాయంగా భలే అంటే బాబాయ్ అని పిన్ని అని చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అందరూ ఏంటి వాళ్ళతో అంత బాండింగ్? లేదండి, అంటే చెప్తున్నాను కదా సార్, మనం 10 మందిని పోగేసుకోవాలి. ఇప్పుడు 1,00,000 మందిని పోగేసుకున్నాం. 1,00,000 మంది 99,999 మంచి వాళ్ళ మనకు తెలియదు. ఒక శత్రువు ఉన్నాడు అనుకోండి, మన బుర్ర ఆ శత్రువు గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఆ శత్రువు కూడా లేకుండా చేసుకుంటే అంతా పాజిటివిటీ ఉంటుంది సార్. తను కనపడగానే పిన్ని అంటారు, నన్ను బాబాయ్ అంటారు.
జనరల్గా ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒకరితో ఒకరికి ఒక చిన్న ఈగో, అదే జలస్ ఫీల్ ఉంటుంది. ఉంటుందండి. కానీ మీ మధ్య అందరూ అదే వాళ్ళు కొంతమంది ఎలా ఉన్నా కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు అందరూ సలహాలు చెప్తా ఉంటాను సార్. నేను ఇప్పుడు నాకు 1,00,000 మంది ఫాలోవర్ వచ్చారు, వీళ్ళు ఎవరు రాకూడదు అనే విధానం ఏ వ్యవస్థ, నేను నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఎలా వచ్చారో వాళ్ళకి వివరించాను. నేను గ్రూప్ పెట్టాను, ఆ గ్రూప్లో కొంతమంది జాయిన్ అయ్యి బాబాయ్ ఇలా ఏం చేయమంటావు, వీడియో వైరల్ అయ్యి నేను వాళ్ళకి లెసన్స్ ఇస్తూ ఉంటాను. దాని మీద వాళ్ళందరూ కూడా నన్ను ఒక బాబాయ్ కింద, బాబాయ్ అయితే మనకి అసలు అదే వాళ్ళ నమ్మకాన్ని నేను సంపాదించుకున్నాను సార్. అది కూడా ఏదో ఆన్లైన్ నమ్మకం కాదండి, సొంత బాబాయ్ మన ఇంట్లో ఉంటే సొంత బాబాయ్ కన్నా ఎక్కువగా ఉండగలడు అని నమ్మకం సంపాదించుకున్నారు. అంటే ఇప్పుడు మీరు మొదట్లో డాన్సులు చేసేవారు, ఇప్పటికీ అప్పుడప్పుడు చేస్తుంటారు. అంటే బంధువుల్లో కానీ క్లోజ్ సర్కిల్లో కానీ అంటే నెగిటివిటీ ఏమి రాలేదా? ఎందుకు ఫస్ట్లో వచ్చేసారు, ఫస్ట్లో వీళ్ళకి ఈ వయసులో ఇదేం మాయరావు అనేవారు మా బంధువుల్లోనే. ఇప్పుడు వాళ్ళు మా ఊళ్ళే అన్నారు. అంతే కదా, నువ్వు ఒక పేరు వస్తే ఇంకా మా ఊళ్ళే అని అంటుంటారు. ఎందుకంటే మన చుట్టుపక్కల మనం ప్రేమిస్తే ఆటోమేటిక్గా మన వాళ్ళు మనం ప్రేమించేస్తారు. అంటే దేనికైనా బాధపడ్డారు? అంటే బంధువుల నుంచి వచ్చే కామెంట్లు కానీ ఇందులో నుంచి వచ్చే సోషల్ మీడియాలో నుంచి వచ్చే కామెంట్లు? బాధపడలేదు సార్, ఏ విషయంలోనూ బాధపడలేదండి. నన్ను ముఖమే తిట్టినా కూడా, మీరు నన్ను ముఖమే తిట్టినా బాధపడినా, పొరపాటు చేసి ఉంటానులే అందుకే దాని ఉంటాడు ఆయన. మరీ అంతలా మర్నాడుకి మీరు మర్నాడు నాకు అర్థం అవుతుంది, నేను కూడా తప్పు చేసి ఉండొచ్చండి. నేను భగవంతుని లేదా నేను అన్ని కరెక్ట్ చేస్తానని చెప్పను, నేను పొరపాటు చేసి ఉండొచ్చు. కాబట్టి మీరు ఏదో తిట్టుంటారు, మర్నాడు నాకు అర్థం అవుద్ది, మీకైనా అర్థం అవుద్ది ఇద్దరు ఎవరు తప్పు చేసామని. అది కొంచెం అది ఫాలో అవడం వల్ల మనం ముందుగా పోతాం. ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టా కాకుండా సత్యబాబు గారు ఏం చేస్తారంటే, అంటే బిజినెస్లు కానీ లేకపోతే ఏమైనా జాబ్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది సార్, అది ఇంకా రన్ అవుతుంది. అది మీరు చూసుకుంటారా? నేను చూసుకుంటలేదు సార్. నా దగ్గర ఇద్దరు గుమస్తాలో జాయిన్ అయ్యారండి. ఒక్కో గుమస్తా వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, ఒక గుమస్తా వచ్చి 8 ఏళ్ళు అవుతుంది. వీళ్ళిద్దరూ నా దగ్గర జాయిన్ అయ్యారు, పని నేర్చుకున్నారు. పని నేర్చుకున్న తర్వాత ఇంకా వాళ్ళైనా సొంతంగా పెట్టుకోవాలని ఉంటారు. పని నేర్చుకున్నవాడు నేను కూడా చేసుకోవాలి ఉంటాడు. ఇంకా ఆ వయసు ఫెసిలిటీ నాకెందుకు, నాకైతే డబ్బు అవసరం లేదు, ఇంకా మీకు షేర్ ఇచ్చేస్తున్నాను, నా వాటా నాకు ఇవ్వండి అని. ఆ సాయంత్రానికి ఒక 2,000 వచ్చింది అనుకోండి, ముగ్గురు 3 600 తీసుకుంటాం. ఒక 10,000 వచ్చింది అనుకోండి, ముగ్గురు 3 3,000 తీసుకుంటాం. ఏంటి అంటే మీరు కష్టపడి పెంచుకున్న ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని మీ దగ్గర పనిచేసే వాళ్ళకి షేర్ ఇచ్చేసారా? వాళ్ళకి ఇస్తాను సార్, నేను ఇవ్వకపోయినా వాళ్ళు పెట్టుకుంటారు కదా సార్. అమ్మో, సత్యబాబు గారు మీ దగ్గర చాలా అలా మనకు అవసరం లేదు కదా సార్. వెంటంటేనే నాకు ఒళ్ళు అదే అయ్యి ఇప్పటికైనా వాళ్ళ సొంత బంధువులు కానీ ఎక్కువగా నన్ను చూస్తారండి వాళ్ళిద్దరు కూడా. వాళ్ళిద్దరికే ఇప్పుడు మన లైఫ్ చూపించామండి. ఇంకా లైఫ్ అంతా నేను ఉండేంత వరకు, నేను బతుకున్నంత వరకు చెట్టు ఇలా ఉండాలరా. అసలు అది ఎవరైనా అయితే పిల్లలకో లేకపోతే అమ్మినా కూడా బోల్ డబ్బులు వస్తుంది కదా అసలు. అయితే నేను నా సొంత ఆలోచన కాదండి. ఒకసారి ఎక్కడ చదివాను, అంబానీ గారి ఆర్టికల్ చదివితే, అంబానీ గారు కొంచెం ఒక సంస్థ పెట్టిన తర్వాత కొంచెం రేంజ్కి వెళ్ళాక వర్కర్లకు షేర్ ఇచ్చేవాడు ఆయన. అది ఎక్కడ చదివాను నాకు అంత ఎక్కడ తెలుగులో, అప్పుడు వార్తా పేపర్ అని ఉండేదండి, ఇప్పుడైతే లేదు. అందులో చదివానండి. అయితే ఇలా ఇస్తే మనకి సంస్థ అంటూ ఉంటుంది, మనం వయసు అయిపోయినా. ఇప్పుడు నిజానికైతే సార్ అదే ఆఫీసులో నేను కూర్చున్నా, నాకు ఆల్రెడీ వయసు మీద పడుతుంది కాబట్టి సహనం తగ్గుద్ది. ఎంత సహనం ఉన్నా వయసు తగ్గుద్ది. వాళ్ళిద్దరికీ మనకి ఇచ్చాడు ఆయన, మనం చేసుకుంటే మనం ముందుకు వెళ్తామని వాళ్ళకు ఉంటుంది కదా అని ఆ సంస్థ నిలబెడతారు కదండి వాళ్ళు. నిజానికి వాళ్ళిద్దరు జెన్యూన్ అండి. నాకు దొరికిన వాళ్ళిద్దరు అల్లుళ్ళు, గుమస్తాలు, భార్య అందరూ కూడా. నాకైతే మీ జెన్యూనిటీ బట్టి వీళ్ళందరూ జెన్యూనిటీని ఏదేమో మేబీ అంటే సత్యబాబు గారు ఇలా ఉండడం వల్ల మొత్తం మీ చుట్టూ ఉన్న పాజిటివిటీ అంతా అలా తయారైపోయిందేమో అని అనిపిస్తుంది నాకు. అంటే ప్రతి విషయాన్ని 2 కోణాలు ఆలోచించాను. లావణ్య నా పక్కన కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, తను లేనప్పుడు ఎలా ఉంటుంది ఆలోచించాం అనుకోండి, అన్నీ మనకు బాధపడిపోతాయి సార్. అంతే సార్, ఇది నేను నమ్మేది అంతే. గ్రేట్. అసలు అట్లా ఈ రోజుల్లో అయితే ఎవరిని చూడలేదండి. గ్రేట్ ఏం కాదు, అందరూ చేసే పనే నేను చేస్తున్నాను సార్. ఎక్కడ చేస్తున్నారండి, చాలా మంది ఇలా అయితే లేరు. ఉంటారండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో? లేదండి. ఏమనిపిస్తుంటుంది అట్లా? మీరు ఒప్పుకున్నారా మరి, ఎందుకు మనమే చేసుకుందాం లేకపోతే మనం? అసలు చెప్తాను కదా సార్, మీకు ఇదివరకు ఏదో చిన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇప్పుడు నాకు ఒక 1 కోటి రూపాయలు లాటరీ తేలింది అని పట్టుకొని చేతిలో పెడితే సేమ్ ఫీలింగ్. మర్నాడు పొద్దున్నే ఆ కోటితో పాటు నీ ఒంటి మీద బంగారు నాగలు ఇచ్చేయి, మన అప్పు కట్టాలి, సేమ్ ఫీలింగ్. 2 ఏళ్ళకి ఒకటే ఫీలింగ్. 1 కోటి రూపాయలు వచ్చాన ఇన్స్టెంట్గా ప్రేమ చూపించదు, పోయినా బాధపడదు. అదే మీరు అన్నారు మాట, స్థితప్రజ్ఞత అంతే అండి. అది తెలియనితనంలో వచ్చిందో లేకపోతే తెలిసి ఉంటుందో తెలియదు, ఇప్పటికీ అంతేంతనం. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు. ఎట్లా ఉంటుంది ఆ ఫీలింగ్ మాత్రం? ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కడికి గుర్తుపెట్టండి, ఇవి ఉండాలి. లావణ్య గారు ఉంటే గుర్తుపడతారు. ఎందుకంటే మీరు ఒక్కరే వెళ్తే గుర్తుపట్టరు. 10 వీడియోలు నేను 4 వీడియోలు ఉంటే ఆవిడ 6 వీడియోలో ఉంటుంది. ఇప్పుడు చాలామంది అదే ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఒక ఛానల్ రన్ చేస్తున్నా కానీ మెల్లిగా పాపులర్ అయిన తర్వాత
ఇద్దరికి సెపరేట్ ఛానల్ ఉంటాయి. ఇప్పుడు లావణ్య గారితో ఏ ఛానల్ పెట్టిస్తున్నారు ఏంటి? అయితే మీరు ఇదైతే ప్రపోజ్ నాకు లేదండి, మీరు ఇప్పుడు చెప్పారు కదా, నేను చెప్పాను ఇప్పుడు మీ ద్వారానే ఓపెన్ చేస్తాను. మీరే నాకు చిన్న ప్రమో చేసేవారు. ఖచ్చితంగా లావణ్య గారు ఎప్పటి నుంచి వంటల ఛానల్ చేస్తుంది, ఖచ్చితంగా మీ సమక్షంలో వంటలు చాలా బాగా చేస్తుందని వంటలు చాలా బాగా చేస్తుంది. మరి అదే వంటలు ఇప్పుడు మీరు ఎట్లా ఇంట్లో వండుకుంటున్నారో అందరికి వ్యూవర్స్ కి చూపిస్తే వాళ్ళు కూడా వండుకుంటారు కదా. ఖచ్చితంగా అండి, మేము కూడా వండుకుంటాం అప్పుడు. సలహా అయిందే కాబట్టి ఇప్పుడు ఆయన చేత మనం ప్రోమో రిలీజ్ చేయించి నువ్వు రేపటి నుంచి వంటల ఛానల్ పెట్టు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ తారీఖు అంతా 22 అనుకుంటాను, 23 నుంచి కన్ఫర్మ్ గా అదాన్ శ్రీకాంత్ గారి చేతుల మీదుగా మీరు ఛానల్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ వచ్చి నేనే రివ్యూ, మీరు వండిన ఏదో వండుతారో దాన్ని రివ్యూ చెప్పి ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాం. ఖచ్చితంగా ఎట్లాగే మనకి ఫుడ్ ఫాలోవర్స్ అందరూ చాలా మంది ఉన్నారు. సో మీరు కనుక వంటల ఛానల్ స్టార్ట్ చేస్తే రెడీగా ఉన్నారు. ఒకవేళ అది చేసినా జెన్యున్ చేద్దాం, ఎందుకంటే బయట అక్కడ ఫుడ్ బాగుంది ఇక్కడ ఫుడ్ బాగుంది కాకుండా సొంతంగా వండిందే బాగుంది. అవును, అదే చూపిద్దాం. అది ఎలా వండుకోవాలి రెసిపీ. అవునండి, రెసిపీస్ మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో అదే స్టార్ట్ చేయండి. అవునండి. లావణ్య గారి త్వరలో అయితే లావణ్య గారి ఛానల్ వస్తుంది, వంటల ఛానల్. రెడీగా ఉండండి. మంచి మంచి రెసిపీస్తో మన నోరు ఊరించడమే కాదు, అవి ఎట్లా తయారు చేసుకోవాలో చెప్పి మన ఇంట్లో కూడా సాటిస్ఫై చేస్తారు ఆ టేస్ట్తో మనం తయారు చేసుకునేది. ఇంకా అంటే ఏంటి ప్లాన్స్ ఏంటి ఫర్దర్గా, ఇంకేమన్నా లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారు? లైఫ్లో ఏమైనా ఉన్నాయా? అయితే చాలా మంది అంటుంటారు మీరు జబర్దస్త్కి వెళ్ళిపోతారు, లేదంటే దానికి వెళ్ళిపోతారు. మా దగ్గర ఆ విషయాలు ఏం లేవండి. దానికి నటన కావాలేమో ఏం కావాలో మా టార్గెట్ ఏమేం కాదు సార్. ఒకవేళ నిజంగా జబర్దస్త్కి వెళ్ళినా ఒక రోజుతో 2 రోజులతో వాళ్ళకి గంటేస్తారు, లేదా ఇంకో దానికి వెళ్ళి. మాది మేము ఉన్నంత వరకు ప్రతి 10 మంది కూర్చున్న దగ్గర ఒక ఇద్దరు మా వీడియో చూడాలి. సత్వ వీడియోరా లేదా లావణ్య వీడియోరా అని చూడాలి. అది ఒకటే కోరిక. అది ఆల్రెడీ 1% అయింది సార్. సినిమాలో ఏమన్నా ఛాన్స్ వస్తే ఏమన్నా అంత అంటే అంత ఆశ లేదు కానీ సార్, ఒకవేళ నిజంగా వచ్చి మమ్మల్ని చూపిస్తే అది మా ఆనందమే కదా సార్. ఎవరికైనా ఉంటుంది కదా సార్. యాస మీద యాస ఇప్పుడు గోదావరి యాస సినిమాలు ఎక్కువ పెడతారు. ఏదైనా అంటే అటు తెలంగాణ కావచ్చండి, అటు రాయలసీమ యాస, గోదావరి యాస, వీటి యాస మీద బేస్ చేసుకుని చాలా సినిమాలు వస్తున్నాయి. అట్లాంటప్పుడు మీ యాస నచ్చితే ఎవరిని పిలిస్తే ఇద్దరు వెళ్తారు, బ్రహ్మాండంగా వెళ్తాం. కానీ నేను ఒక్క నెల ఆవిడ తీసుకెళ్తాను. ఇద్దరిని పిలవాలంటే అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అసలు ఏమో ఏ మహానుభావుని వచ్చి పిలిస్తే ఆయన ద్వారా వెళ్తామేమో మీ నోటి చలవా. కానీ మొత్తం మీద మీకు మంచి స్కోప్ ఉంది. కడియపులంకని ఇంకా బోర్డు అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పటికే చాలా రకరకాల మొక్కలు చూపిస్తున్నారు, అన్నీ చూపిస్తున్నారు. చాలా ఉన్నాయి సార్, లక్షల కొద్ది రకాలు ఉన్నాయి కడియపులంక, లక్షల కొద్ది రకాలు. చాలా మంచి, నాకైతే చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఇంట్లో కూర్చుని ఏమండో అనే వింటూ ఉండేవాడిని. కలుద్దాం అనుకున్నాను. నీతో ఇలా ఈరోజు ఇంటర్వ్యూ చేయడం, మీ భావాలు లేకపోతే మీ గత తాలూకా జీవితం తాలూకా విషయాలు చాలా నేర్చుకున్నాను. నిజంగా అయితే అందులో ఒక భార్యాభర్త ఎలా ఉండాలి, అంటే ఒక మినీ రామాయణం. ఇప్పుడు రామాయణంలో చూడండి భార్యాభర్తలు ఎలా ఉండాలి, అన్న తమ్ముళ్ళు ఎలా ఉండాలి, ఎవరు నమ్మిన బంట ఎలా ఉండాలి, ఇట్లా ఎలా ఉందో మీ లైఫ్లో కూడా అలాగే కనిపిస్తుంది నాకు. భార్యాభర్తలు, పిల్లలతో రిలేషన్, అల్లుళ్ళతో రిలేషన్, నెక్స్ట్ మన దగ్గర పనిచేసే వాళ్ళని ఎలా చూసుకోవాలి, మనం వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలి. అబ్బాబ్బాబ్బా, అసలు చాలా లెసన్ నేర్చుకున్నాను. ఇది ఇంటర్వ్యూ కాదు, ఒక లైఫ్ లెసన్. అసలు చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ లావణ్య గారు చాలా తక్కువ మాట్లాడారు, బట్ మిమ్మల్ని చాలా ఎక్కువ మాట్లాడిస్తాను, అది కూడా మీ ఛానల్లోనే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ నోటితో ఆ ఛానల్ కూడా ఇలా పేరు వచ్చేలా చేసి పెట్టండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్.